600 అది కిలో 650 అది తీసుకో. నువ్వు కాట అయితే బడి చేసి నేను చెప్పి మాట్లాడే నా అర్థం డబ్బు లేదు. కాట దగ్గర కోడి తిరిగి నీకు ఎందుకంటే పెద్ద కాట కిలో 600 20 గ్రాములు తక్కువ. కాట బొచ్చ 350 అదో జీరో బొచ్చ బొచ్చ అయితే 2 కిలోలు ఇవ్వండి అంటారు. తయారు చేయడానికి మేము సిద్ధమయ్యా మీకోసం ఆనియన్స్ కట్ చేసాము. ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి, చెక్క, మొగ్గ, లవంగాలు, మిరియాలు, ధనియాలు, అల్లం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు నూనె వేసుకొని ఇవి బాగా కాగిన తర్వాత ఫస్ట్ మనం ఆనియన్స్ వేపుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగి ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేస్తున్నాం. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ తర్వాత పసుపు, కారం, ఇది పసుపు, కారం తగినంత, దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నాటుకోడి అంటే ఎక్కువ కారం బాగా క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కారం ఎక్కువ వేస్తారు. మేమైతే ఎక్కువ వాడతాం కారం. మామూలుగా అయితే తగినంత వేసుకోవాలి. పసుపు, కారం ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయిల్ బాగా బౌల్ అవుతుంది. ఇప్పుడు కాగిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుంటున్నాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేయాలన్నమాట. బాగా వేగనియాలి. ఫ్రై చేయడం కాదు, బాగా వేగాలి. కొంచెం కరివేపాకు వేద్దాం. నాటుకోడి అయితే 1 అవర్ అట. ఈ 1 అవర్ పాటు ఉడికి బాగా నీళ్ళు మనం నీళ్ళు పోయిపోయినా కూడా నీళ్ళు వచ్చేసి బాగా ఉడుకుతుంది. ఈ 1 అవర్ తర్వాత మనం మళ్ళీ ఒకవేళ నీళ్ళు చాలకపోతే కొన్ని నీళ్ళు వేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఇది అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఎండు కొబ్బరి, చెక్క, మొగ్గ, లవంగాలు, తర్వాత ధనియాలు, అల్లం, వెల్లుల్లి
ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పెట్టి బాగా పౌడర్ చేసుకున్న తర్వాత కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఉడికిన తర్వాత ఇవన్నీ కూడా మనం దాంట్లో వేసుకుంటాం అన్నమాట. ఇది విషయం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. చూస్తున్నారు కదా, కొత్త 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 ఉడుకుతుంది. అసలు టేస్ట్ వండర్ఫుల్గా ఉంటుంది చూడండి. అలా వేస్తున్నా. పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర వేస్తున్నాం. ఫైనల్ టచింగ్. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ వెల్ విషెస్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందు మర్చిపోకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.